సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు. ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే భక్తులు స్వామిని నిజరూపంలో దర్శనం చేసుకోవచ్చు. చందనోత్సవంలో భాగంగా స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి 12 గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున జరిగే పరమ పవిత్రమైన ఉత్సవం చందనోత్సవం నిర్వహించారు. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు వారి కుటుంబ సభ్యులు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు, చందనాన్ని సమర్పించారు. స్వామికి తొలి విడత సమర్పణ తర్వాత దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ రోజు స్వామిని నిజ రూపంలో దర్శించుకున్న వారు సమస్త ఐహిక సుఖాలు పొంది మోక్షాన్ని పొందుతారని శాస్త్రం చెబుతోంది. స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులు ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు దేవస్థానం తరఫున కూలర్స్ ను ఏర్పాటు చేశారు. కొండపైకి ఉచిత బస్సులు మినహా మరే ఇతర వాహనాలు కొండపైకి అనుమతించడం లేదు. మరోవైపు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నారని ఆయన వెల్లడించారు. జ్యుడిషియల్ దగ్గర నుంచి వాళ్ళందరికీ ప్రొద్దుటే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి పూర్తిగా పేదలకే భగవంతుడు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా అప్పటికి సందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసి అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలని కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. జ్యుడిషియల్ దగ్గర నుంచి సింహాచల క్షేత్రంలో చందనోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. స్వామివారు భక్తులకు నిజరూప దర్శనమిస్తున్నారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే స్వామివారు భక్తులకు నిజరూప దర్శనాన్ని ఇస్తారు. సింహాచల క్షేత్రంలో చందనోత్సవంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంపంగిల సువాసనలు, చందనాల గుబాళింపులతో విశాఖ సింహాచల క్షేత్రం విరాజిల్లుతుంది. ముఖ్యంగా ఈ రోజు చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి నిజరూపంలో భక్తులకి దర్శనమివ్వనున్నారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంలో భక్తులకి దర్శనమిస్తారు కాబట్టి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా విశాఖ సింహాచలం క్షేత్రానికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా సింహాచల క్షేత్రంలో జరిగే చందనోత్సవం అంటే భక్తులందరికీ కూడా ఎంతో తన్మయత్వం పొందుతూ ఉంటారు. స్వామి నిజరూప దర్శనాన్ని చూసుకుని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తే గనక కోరిన కోరికలు తీరుతాయని భక్తులందరూ కూడా భావిస్తారు. ఈ రోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతం నుంచి కూడా చందనోత్సవం సామాన్య భక్తులకి దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు దాకా కూడా దాదాపుగా 40% మంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నట్లుగా అధికారుల నుంచి సమాచారం అయితే వస్తుంది. అయితే గత ఏడాది జరిగిన పొరపాట్లని పునరావృతం కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో చాలా సమర్థవంతంగా అధికారులంతా కూడా ఇక్కడ కేంద్రీకృతమయ్యి చందనోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ముఖ్యంగా ఈసారి ఏదైతే టికెట్స్ సంబంధించిన విషయాలకు చూస్తూ టికెట్స్ విషయంలో పూర్తిగా వాళ్ళంతా కూడా ఒక 11 స్కాన్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసి పూర్తిగా స్కానింగ్స్ అవి చేసిన తర్వాత భక్తులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. అలాగే రవాణా సదుపాయాలకు సంబంధించి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందుగానే ట్రయల్ రన్స్ వేసి పూర్తిగా వాహనాలన్నింటినీ కూడా కొండ దిగువన నిలిపివేసి పైకి కేవలం షటిల్ బస్సెస్ లో మాత్రమే భక్తులందరినీ కూడా అలౌ చేస్తున్నారు. అయితే ఈసారి 1,30,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారని ముందుగుంట అంచనాలు వేసినప్పటికీ కూడా దాదాపుగా 2 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి సింహగిరిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు అయితే కూడా చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ సింహాచల క్షేత్రంలో ఈ చందనోత్సవ ఉత్సవాన్ని అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే కొన్ని గంటల పాటు మాత్రమే స్వామి నిజరూపంలో దర్శనమిస్తారు. తరువాత చందనంతో నిండి ఉంటారు. కనుక ఈ అపురూపమైన దర్శనాన్ని చూసి దర్శించుకునేందుకు భక్తులంతా కూడా బారులు
తీరుతున్నారు. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అలాగే క్యూ లైన్స్ లో ఎక్కడా కూడా ఎవరు కూడా ఒక గంట పాటు వేచి ఉండే పరిస్థితులు లేకుండా దాదాపుగా 20,000 మంది ఒకేసారి క్యూ లైన్ లో పట్టే విధంగా ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు చేశారు. మొత్తానికి చూసుకుంటే చందనోత్సవం అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. రాత్రి 7 గంటలకి ఈ చందనోత్సవం ముగుస్తుంది.